తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మాఘమాసం మొదలైపోతుంది. మొదలవుతూనే అత్యద్భుతంగా శ్యామల నవరాత్రులను తీసుకొస్తుంది. గుప్త నవరాత్రులుగా పిలువబడేటటువంటి ఈ నవరాత్రుల్ని ఖచ్చితంగా శాక్తేయంలో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోరు అనేది తెలిసినటువంటి విషయమే. అయితే మరి గుప్త నవరాత్రులు కదా, మేము అసలు చేసుకోవచ్చా? ఎందుకంటే శ్యామల విషయం కానీ లేకపోతే వారాహి విషయం ఒకవేళ వచ్చింది అని అంటే చేయకూడదు, ఉగ్ర రూపాలు, ఇట్లా రకరకాల కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి. మరి రేపు 19వ తారీఖు నుంచి శ్యామలా నవరాత్రులు కాబట్టి ఎవరెవరు ఏ ఆరాధన చేసుకోవచ్చు? ప్రత్యేకంగా శ్యామలాదేవి అంటే అధికారానికి ప్రత్యేకంగా చెప్తారు, ఉద్యోగం రావడానికి కూడా అమ్మవారి అన్నిటికీ అన్నది. ఆకర్షణ. ఆకర్షణ కూడానా? మరి రాజకీయ నాయకులందరూ కూడా ఆకర్షణ అవసరం కదా. చేయించుకున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు. సో అది రాజకీయ నాయకులకని కాకుండా సర్వసాధారణంగా అసలు ఆకర్షణ మామూలుగా అవసరం. ఆకర్షణ శక్తి అనే దానికి కూడా ఉపయోగం అనేది. యా, ప్రతి వాళ్ళకి ఆకర్షణ అనేది అవసరం. అవసరం కాదు. మరి ఎవరెవరు ఎట్లా చేసుకోవచ్చు ఇవన్నీ ఒక్కసారి చెప్తారండి? తప్పకుండా. అంటే అసలు గుప్త నవరాత్రులు దాన్ని వీళ్ళు వక్రీకరించి గుప్తంగా ఉంచవలసిన విషయాన్ని బహిర్గతం చేశారని కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కూడా ఆ మధ్య ప్రచారం చేయటం అనేది చూసాం. ఇక్కడ గుప్త నవరాత్రులు అంటే కనుక మిగతా నవరాత్రుల్లాగా మనం 10 మందిని పిలిచి వాళ్ళకి ఎరుకపరచటం చేయకూడదు అని. కానీ అంటే చేసుకోవాలి. చేయాలి, మనందరం చేసుకోవచ్చు. అది ఒకవేళ గుప్తమే అయితే కనుక మనందరికీ గుప్తంగానే ఉండిపోయేదిగా, సబ్జెక్ట్ బయటకు ఎందుకు వస్తుంది? అవును. కానీ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఈ సాధనలు ఏవైతే ఉన్నాయో, ఈ వారాయి కానీ తర్వాత మన శ్యామలాదేవి కానీ ఆ నవరాత్రుల యొక్క సాధనని బహిర్గతం చేయకుండా మనం అంతర్ముఖంగా మనంగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే అప్పుడు శీఘ్రంగా ఫలించడం అనేది ఉంటుంది. ఇప్పుడు మిగతా నవరాత్రులు అంటే మనం బొట్టు పెట్టి పిలిచి వేడుకగా చేసుకోవచ్చు. అవునండి. ఇప్పుడు దేవి శరణ్ నవరాత్రులు మనం అందరం కూడా చక్కటి పేరంటాలు ఇవన్నీ చేస్తాం కదా, బాలగా అలంకరించి పిల్లల్ని. సో అందుకని అక్కడ ఆక్షేపణ లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా గుప్తం అంటే కనుక మనం కొద్దిగా రహస్యంగా ఉంచుకుని సాధన చెయ్యాలి అన్నదే అక్కడ విషయం, పరమార్థం. అంతే తప్ప గుప్తంగా ఉంచేయాల్సింది వీళ్ళందరూ బయటకు పెట్టేశారు, ఏదో అయిపోతుంది. ఉగ్ర రూపాన్ని ఎలా చేసేస్తారు? లక్ష్మీ నరసింహస్వామి మాత్రం చాలా మరి కదా. సో ఏమంటాం, లోకులు పలు కాకులు అన్నట్టుగా. సో కానీ ఖచ్చితంగా చేసుకుంటే మనకి చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది. ఒకటి జనాకర్షణ అనేది. జనాకర్షణ అంటే కనుక జనాలందరూ మనకి ఆకర్షణ ఒక్కళ్ళ ముందు ఇంటి సభ్యులు ఒకళ్ళు ఆకర్షణగా ఉంటే చాలు. భర్తకి భార్య ఆకర్షితుడై ఉండాలి. అలా కనుక ఆ రకంగానూ ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఒక పదవి అంటే కనుక కేవలం నాయకులకు ఉండే పదవి కాదు, ఉద్యోగంలో మనకు ఒక సీటు లభించడం అనేది. సో అలా దేనికైనా సరే దివ్య ఔషధముగా మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా అమ్మవారిని ఆరాధించచ్చా సార్? ఖచ్చితంగా దేనికైనా సరే శాక్తీయ విధానంలో రాజశ్యామల్ని పూజించడం అనేది చాలా మంచిది. అయితే మామూలుగా అయితే రాజశ్యామల అనేది ఆవిడ ఆవిర్భవించింది మటుకు అక్షయ తృతీయ నాడు, వైశాఖ మాసం. కానీ ఈ నవరాత్రులు మటుకు మనం మాఘమాసంలో చేసుకుంటాం. ఎందుకు మాఘమాసంలో చేసుకుంటాము అంటే కనుక లలితాదేవికి ప్రియమంత్రిని ఈవిడ. సో మాఘమాసానికి లలితాదేవికి మళ్ళీ సంబంధం ఉంది. సో అందుకని ఇక్కడ మనం ఈ నవరాత్రులు అనేది మాఘమాసంలో చేయటం అనేది జరుగుతుంది. అయితే ఎలా చేసుకోవాలంటే కనుక ఎవరైనా సరే ఆవిడ యొక్క కవచం కానీ అష్టోత్తరం కానీ తెలిస్తే అదొక పద్ధతి. లేదు అన్నా కూడా పర్వాలా. ఆ రోజు మనం ఏదైతే ఈ రాజశ్యామలు 9 రోజులు చేస్తాం అనుకుంటే 9 రోజులు, లేదు ఓ 3 రోజులు చేస్తాం, ఒక 3 రోజులు పంచరాత్రులు, త్రిరాత్రులు, పంచరాత్రులు, అది వాళ్ళ ఇష్టం. సో 9 రకాలుగా కూడా పూజిస్తారు. మనకి ఏమంటాం, లఘుశ్యామలుగా మొదట ప్రారంభించడం, చివరికి వచ్చేప్పుడు అసలు రాజా మాతంగిగా, అంటే ఈ రాజశ్యామల తర్వాత మాతంగి, ఉచ్చిష్ట చాండాలి, ఇవి 3 కూడా ఆమె యొక్క ప్రాచుర్యంలో ఉన్న నామధేయాలు. సో అందుకని ఏ రూపంలో అయినా సరే ఒకటే. అంటే ఎవరో తెలియక ఒకరు మాతంగి అన్నారండి, రాజశ్యామలు ఏంటండి అనుకోవచ్చు. సో రాజశ్యామలైనా ఒకటే, మాతంగి అయినా ఒకటే, రామ అన్న ఒకటే, కృష్ణ అన్న ఒకటే. రైట్, ఓకే. సో అందుకని పేర్లు వేరుండొచ్చేమో కానీ శక్తి అది. శ్యామలాదేవి కృష్ణ అవతారం అని కూడా చెప్తుంటారు. అంటే పురుష శక్తి శ్యామల అని అంటారు, నిజమేనా సార్?
శ్రీకృష్ణుడి అవతారంగా కూడా చెప్పడం అనేది, ఎందుకంటే శ్రీకృష్ణుడి అవతారం ఎందుకంది అంటే కనుక నిజానికి మాతంగి అని పేరు రావడానికి కూడా మాతంగ మహాముని 100 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు కాళికాదేవి కృష్ణ స్వరూపం. కృష్ణ స్వరూపం. సో అందుకని కాళికాదేవి ఆమె యొక్క కోమల రూపంలో మాతంగిగా ఆవిర్భవించింది. సో అందుకని ఒక పేరు మాతంగిగా కూడా రావటం అనేది ఉంది. సో కాళిదాసు డైరెక్ట్ గా ఈవిని ఆరాధించే మనకి అందరికీ తెలిసిందే కదా, మాణిక్య మా పాట కూడా ఉంటుంది మనకి, శ్యామల దండకం, మాణిక్య వీణ ముప్పలాలయంతి మదాలసం అది. సో ఆ రకంగా కూడా ఆయన అద్భుతమైన విద్యాశక్తిని పొందాడు జ్యోతిష్యంలో. మరి అన్నిట్లో కాళిదాసు విరచిత జ్యోతిష గ్రంథాలు కూడా ఉన్నాయి. చాలా మంచిగా అక్యురేట్ గా వస్తుంది ఫలితాలను వింటుంటారు. అంటే నిజమే. ఎప్పుడైనా సరే మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇచ్చింది ఏవైతే భాష ఉందో ఆ భాషని ఇప్పటికి అనుగుణంగా మార్చాలి అంటాను నేను. వాళ్ళు అప్పుడు ఆ కాలానికి ఓకే అవే రూల్స్ ఉంటాయి. అంటే పలానా స్త్రీ పలానా దాంట్లో పుట్టినట్టయితే కనుక సతీసాగమనం చేయను అని ఇచ్చాడు అనుకోండి, వీళ్ళు యాటిస్ గా అది రాసేస్తే అలాగా కుదరదు కదా. పరిస్థితులు బట్టి చిన్న మొన్న 2 పంచాంగాల్లో చూసా, ఆ మాత్రం సంస్కరణ చేసుకోకపోతే వాళ్ళు పంచాంగ కథలు ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే కనుక రజస్సుల దోషాలు ఉంటాయి కదా, అదే దోషంలోనే ఒక ఆయన అంతర్ధానం అవ్వాల్సి వచ్చింది. సో నిజమే. అలాగే ఆ పంచాంగంలో ఇచ్చిన వాక్యాలు ఏంటంటే కనుక, భార్య రజస్వలు అయినప్పుడు ఈ నక్షత్రంలో పుడితే భర్త చూడకూడదు అండి. అంటే ఎప్పటిది బీసీ కాలం, అంటే అప్పుడు బాల్య వివాహాలు ఉండేవి కదా, 8 ఏళ్ళకి పెళ్లి చేసి పంపించేవాళ్ళు కదా. ఒకప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చాక రజస్వాలు అయితే అప్పుడు భర్త చూడకూడదు. ఇప్పుడు ఎట్లా కుదురుతాయి? ఇప్పుడు అసలు అలాంటి రూల్స్ కనీసం ఆ మాత్రం జ్ఞానం ఉండదా? ఇవి ఎప్పుడో అప్పటివి మనం యాక్టివ్ గా రాసామనే స్పృహ ఉండాలి కదా వాళ్ళకి. అక్కడ నేను సంస్కరించుకోవాలి అంటున్నా. యాక్టివ్ గా దింపేస్తే అలాగా. సో మనకి అన్వయించుకోవటం చేత కావాలి. సో రాజశ్యామల ఎట్లా సార్? మాకు అలవాట్లేదు, ఇప్పుడు నాకే ఉంది, నాకు ఎప్పుడు అలవాట్లేదు, మరి చేసుకోవచ్చా? ఈజీగా ఫోటో పెట్టుకోవచ్చా? పటం ఇంట్లో పటం ఉంటే మరీ మంచిది. అసలు రాజశ్యామల పటం ఉంటే కనుక చాలా మంచిది. ఇక్కడ 2 వ్యత్యాసాలు ఉంటాయి సార్. అమ్మవారు నీలం వర్ణంలో ఒక ఫోటో ఉంటుంది, గ్రీన్ కలర్ లో కూడా ఉంటుంది. ఏది శ్రేష్టం? మనకి దొరికితే కనుక గ్రీన్ కలర్ అనేది అత్యుత్తమం. అద్భుతం. సో మామూలుగా దీని సాధనకి కూడా ఆకుపచ్చ వస్త్రమే చెప్పారు. ఆకుపచ్చ వస్త్రం కుదరనప్పుడు ఎర్ర వస్త్రం చెప్పారు అసలు. కానీ ఫస్ట్ ప్రియారిటీ అనేది ఆకుపచ్చకే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, జాతకాలకి మళ్ళీ అన్వయించుకుంటే బుధుడికి సంకేతం. బుధుడు బాగా బలోపేతం అవుతాడా? బుధుడు. ఆ తర్వాత నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి అంటే అధికార పదవి ఇవన్నీ ఉంటాయి కదా. సాధారణంగా రాజమాతంగిని ఎందుకు పూజిస్తారు? రాజకీయ నాయకులు అందరూ కూడా ఎక్కువ శాతం ఈవిడ ఆరాధన ఎందుకు చేస్తారంటే ఆ అధికార దాహం తీరడం కోసం. అందుకని కృత్తిక, ఉత్తరాషాఢ, రవి నక్షత్రాల కోసం ప్రత్యేకంగా ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకైతే కనుక మరింత మంచిది, చేసుకుని తీరాలైతే. రవి కదా. సో రవి మనకి దాసుడైతే అన్ని రకాల అధికారాలు వస్తాయి. సో అందుకని చాలా ఉపయోగం ఉంది. మరి ఏం చేయమంటారు ఈ రోజు మనం 9 రోజులు కూడా చెప్పాక, ఒకవేళ కవచం దొరికితే కవచం, లేదు అష్టోత్తరం దొరికితే అష్టోత్తరం. ఇవాళ మనకి అంతర్జాలం వచ్చాక దొరకంది ఏమీ లేదు, అంత అంతర్జాలమే. నీలకంఠాస్త్రమే దొరకట్లేదు. చూద్దాం, కానీ దొరికితే సాధారణంగా దొరుకుతాయి. కవచము అష్టోత్తరం అయితే దొరికితే వాటిని నిత్యం చదివి పాయసం నివేదన చేస్తే చాలా ఏమీ కష్టపడుతుంది, తేలిగ్గా అయిపోతుంది. ఏ సమయంలో పూజించమంటారు? అంటే రాత్రులు అన్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా రాత్రిపూట పూజిస్తేనే మరింత మంచిది. ఒకవేళ మాకు కుదరదన్నా పగలు పూజించుకోండి, తప్పేం లేదు. ఉపవాసం ఉండాలా రాత్రి పూజించే? ఏం అవసరం, ఉపవాసాలు ఏం అవసరం. సాత్వికారం తీసుకుంటే చాలు. ఇంకేమైనా నియమాలు ఉంటాయి? ఇంకేం నియమాలు ఏం లేవు. బ్రహ్మచర్యం, కింద పడుకోవడం, అంతేం అవసరం లేదు. సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా? సూతకంలో ఉన్న వాళ్ళు మటుకు చేసుకోకూడదు. పూర్వశవాసనం చేయొచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు, అన్ని రకాల వాళ్ళు చేసుకోవచ్చు. ఈవెన్ ఆడవాళ్ళకనే కాదు, మగవాళ్ళు కావాలన్నా కూడా చేసుకోవచ్చు. అసలు అందరూ కూడా చేసుకోవచ్చు. సో కేవలం సూతంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా మనకి రాదు, కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ మంత్రమే కావాలి అనుకుంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం రాజమాతాంగై ఫట్ స్వాహ, ఓం ఐం హ్రీం శ్రీం రాజమాతాంగై ఫట్ స్వాహ, రాజమాతాంగై ఫట్ స్వాహ.
అదే అద్భుతం. ఎన్నిసార్లు చేయమంటారు ఇది? 108. రైట్. అద్భుతం సార్. చాలా ఒకవేళ బ్యూటిఫుల్. ఇవేమి మనకి అష్టోత్తరాలు ఇవేమి జరగకపోయి ఇది ఒకటి 108 సార్లు చదువుకుని ఆ రోజుకి అయిపోయినట్టుగా అంతే పూజ. అంతే. సో తేలిగ్గా అది Right. హాయిగా పాయసం పెట్టుకోండి, 9 రోజులు అర్చించండి, తీరిన కోరికలు తీరుతాయి. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.